ఆ ప్రభు యొక్క పిలుపు విన్నాడు. గోయింగ్ ఆన్ ఫ్రమ్ థెన్స్ హీ సా అదర్ 2 బ్రదరన్. ఇద్దరిని చూశాడంట. ఇద్దరు బ్రదర్స్ ప్రభువుకు కనబడ్డారు. కనబడినప్పుడు అతడు వారిని చూచి ఏం చేస్తుండగా చూచాడు? వారు పని చేస్తున్నారు, నిద్రపోవట్లేదు, కబుర్లు చెప్పుకొనట్లేదు, కానీ మత్తులై పడి లేరు, కానీ పనివారుగా ఉన్నారు. ఎండలో ఆ యొక్క గలిలయ సముద్ర తీరమున వారి వలలు పరుచుకొని చాలా జాగ్రత్తగా చిరిగిపోయినవి స్ప్రెడ్ చేసుకొని వాటిని బాగు చేస్తూ ఉన్నారు. అక్కడ మనకు ప్రభువు పిలుచుటలో ఉద్దేశం ఏంటి? యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచూ ఉండగా మొదట పేతురుని పిలిచాడు. సీమోను పేతురును పిలిచి అతని సహోదరుడైన ఆంద్రేయను కూడా పిలిచాడు. వారు సముద్రములో వలలు వేయువారు. వీరు కూడా వల వేయుట ప్రభు చూచి ఉన్నాడు. అనగా వల వేయుటలో పనివారుగా ఉన్నారు, నేర్పరులుగా ఆయన కనులారా చూచారు. వారు జాలర్లు. జీసస్ వాకింగ్ బై ద సీ ఆఫ్ గ్యాలిలీ సా 2 brethren, Simon called Peter and Andrew his brother, casting a net into the sea, for they were fishers. వారు జాలర్లు, చేపలు పట్టు జాలర్లు. ప్రభువు మనల్ని చూసినప్పుడు, మానవుల్ని చూసినప్పుడు ఎవరు పనివారు, ఎవరు ఏ పనిలో నేర్పరులు, ఏ పనిలో వారు ఫలవంతముగా పని చేయగలరు అని ప్రభు ఎరిగినవాడు. ఎందుకు అనగా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనకు జరగనున్న విషయం కూడా తెలుసు, వారి భవిష్యత్తు తెలుసు, వారి ఏ విషయంలో నేర్పరులో కూడా తెలుసు. అందువల్ల ఆ ప్రభు వారిని ఆయన నా వెంబడి రండి అని సీమోను పేతురుని పిలిచి ఉన్నాడు. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని. కాబట్టి సీమోను పేతురుని ఆంద్రేయని వారిద్దరూ సహోదరులే, వారిద్దరి జంటను పిలిచారు.